హాయ్ గైస్, బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక మైక్ అనేది ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో చీప్ అండ్ బెస్ట్లో మనకి ఈ మైక్ అనేది దొరుకుతుంది. సో అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మనకి ఆన్లైన్లో కూడా ఇది మనకి దొరుకుతుంది అనమాట. సో దానికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చీప్ అండ్ బెస్ట్లో మనకి ఇది 550 to 650 మధ్యలో మనకి ఇవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఎవరైతే సింగింగ్ అంటే ఇష్టమో, సో ఎవరైతే సాంగ్స్ పాడుతూ ఉంటారో, అది మన ఫంక్షన్స్లో కానివ్వండి, చర్చెస్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఈవెంట్స్లో కానివ్వండి, మనం మైక్స్ అనేది బాగా యూజ్ చేస్తూ ఉంటాం. సో మనకి ఇంట్లో కూడా మనకి లేటెస్ట్గా ఇప్పుడు వచ్చే హోమ్ థియేటర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసిన సోనీ డావ్ DZ350 హోమ్ థియేటర్ కూడా కొడాక్ మైక్రోఫోన్ అనేది ఫీచర్ అవైలబుల్గా ఉంది. సో దానికి సంబంధించి మన దగ్గర మైక్ అనేది ఉంది. సో దానికి సంబంధించి మన సాంగ్స్ కొడాక్ ద్వారా మనం DVD హోమ్ థియేటర్లో కూడా మనం పాడచ్చు. సో దానికి సంబంధించి నేను మైక్ అనేది పర్చేస్ చేశాను అమెజాన్లో. సో మన చీప్ అండ్ బెస్ట్ దొరికే ఈ మైక్ మీకు బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ మైక్ యూజ్ చేసి మీరు హోమ్ థియేటర్లో అనేది సాంగ్స్ పాడచ్చు. సో దానికి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ నేను మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? హాయ్ వ్యూయర్స్, మై నేమ్ ఇస్ షాలెం. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, నేనైతే ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో కటింగ్ చేస్తున్నా. ఓకే ఓకే ఎస్, ఓపెన్ అయింది. సో ఓపెన్ చేసి చూద్దాం అందులో ఏముందో మనకి ప్యాకింగ్. సో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక బ్లూ బాక్స్ అనేది ఇంకోటి ఉంది. సో దీన్ని ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ బ్లూ బాక్స్లో కాకుండా మనకి నేను ఏదైతే ఆన్లైన్ పేమెంట్ చేశానో, సో ఆన్లైన్ పేమెంట్ స్లిప్ అయితే ఇది. సో అమెజాన్ నుంచి నేను పేమెంట్ చేశాను కాబట్టి స్లిప్ అనేది కూడా వాళ్ళు పంపించడం జరిగింది. సో తర్వాత మనం ఇప్పుడు ఈ బాక్స్ అనేది ఓపెన్ చేసి చూద్దాం. ఈ బాక్స్లో మన మైక్ అనేది ఏమేమి ప్రొడక్ట్స్ ఇచ్చాడో అనేది చూసేద్దాం. సో గాయస్, ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది చాలా టైట్గా ఉంది, సో రావట్లేదు. ఓకే, ఇలా తీయాలి. ఓకే, సో గాయస్ నేను ఓకే వచ్చింది. యాక్చువల్లీ టైట్ ఫిట్టింగ్ అనమాట. సో లోపల మనకి ఇంకొక వైట్ బాక్స్ ప్యాకింగ్ అనేది ఉంది. సో ఆ వైట్ బాక్స్ ప్యాకింగ్ ఓపెన్ చేసి చూద్దాం. అందులో మనకి ప్రోడక్ట్ అయితే ఉంటుంది. సో సైడ్ ఓకే దీన్ని ఓపెన్ చేస్తే మనకి అందులో 2 ప్రోడక్ట్స్ అనేది ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చి మైక్ హ్యాండ్, సెకండ్ వన్ వచ్చి మైక్ వైర్. సో చూసారు కదా, సో మైక్ అనేది ఇలా ఒక కవర్లో అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఓపెన్ చేసి చూస్తే కనుక ఇది మైక్. సో ఈ మైక్ మనకి వైర్లెస్ అయితే కాదు, సో విత్ వైర్ అనమాట. వైర్ అనేది మనకి పక్కనే ఉంది. సో ఆ వైర్ అనేది కూడా మీకు చూపిస్తాను. సో దీన్ని పక్కన పెడదాం. ఓకే, సో ఈ మైక్తో పాటు వైర్ వచ్చింది కదా, ఇది వైర్. సో ఈ వైర్కి అయితే మనకి 2 పిన్స్ ఉన్నాయి. మైక్ ఓకే, అది పడిపోతుంది. ఎస్, సో ఇక్కడ మనకి చూస్తే కనుక వైర్స్ అనేది ఉన్నాయి. సో 2 టైప్స్ ఆఫ్ వైర్స్ ఉన్నాయి. ఫస్ట్ వైర్ వచ్చి లావుగా ఉంది, సెకండ్ వైర్ సన్నగా ఉంది. సో ఇవి 2 పిన్స్ కూడా మనకి ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో పెద్ద పిన్ అనేది మనకి మైక్ కనెక్ట్ చేయాలి, చిన్న మైక్ అనేది మనకి అవుట్పుట్ డివైస్గా కనెక్ట్ చేయాలి. సో పెద్ద మైక్ అనేది మైక్ ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. సో మీరు చూసినట్లయితే లోపల 3 పిన్స్ అనేది ఉన్నాయి. సో దానికి యాక్యురేట్గా మనకి ఇక్కడ 3 డాట్స్ అనేది కనబడుతుంది, చూసారా? సో దాన్ని లోపలికి కరెక్ట్గా పిన్ ఇన్ చేయాలన్నమాట. సో మనకి పిన్ ఇన్ చేస్తే ఓకే కనెక్టెడ్. అండ్ మనకి ఇక్కడ చూస్తే కనుక ఇంకో పిన్ అనేది ఉంది. సో ఈ సన్న పిన్ అనేది మనం అవుట్పుట్ డివైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్స్లో మనకి స్టీరియో కానీ, ఇంట్లో హోమ్ థియేటర్స్ కానీ, ముఖ్యంగా నేను ఇది హోమ్ థియేటర్ కొడాక్ మ్యూజిక్ కోసం అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో దానికి ఎలా కనెక్ట్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే, దీంతోపాటు మనకి ఎలా యూజ్ చేయాలి అనేది మనకి యూజర్ మాన్యువల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మైక్ యొక్క యూజర్ మాన్యువల్ అనమాట. సో దీని ద్వారా మనం దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు అనేది మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇందులో ఉండడం జరిగింది. సో ఒకసారి మీరు యూజ్ చేసే ముందు ప్లీజ్ రీడ్ ఇట్ వన్స్, దెన్ యూ విల్ యూజ్ దట్ మైక్ వితౌట్ ఎనీ నాన్సెన్స్. ఓకే గైస్, దెన్ ఇప్పుడు మీకు ఈ మైక్ని
హోమ్ థియేటర్కి ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో మనకి ఇచ్చిన ప్రోడక్ట్ అయితే ఇదనమాట. సో బాక్స్లో మనకి ప్యాకింగ్ అయితే విత్ మైక్ అండ్ వైర్ అండ్ యూజర్ మాన్యువల్ అవి ఇచ్చారు. సో ఈ మైక్ని హోమ్ థియేటర్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో రండి. సో గైస్, ఇది సోనీ డావ్ DZ350 హోమ్ థియేటర్. నేను ఆల్రెడీ దీని మీద రివ్యూ అండ్ అన్బాక్సింగ్ చేశాను, రివ్యూ చేయలేదు. సో రివ్యూ అండ్ అన్బాక్సింగ్ మీరు కనుక డిస్క్రిప్షన్ లింక్ వస్తుంది, అందులో చూడండి. సో దీనికి 2 మైక్స్ వైర్ అనేది ఉన్నాయి. సో ఇన్పుట్ ఈ రెండాటికి మనం దేనికైనా సరే మనం మైక్ అనేది కనెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సన్న వైర్ ఉంది చూసారా, ఈ వైర్ని తీసుకెళ్ళి మనం దాంట్లో పిన్నింగ్ చేయాలన్నమాట. సో తీసుకువెళ్ళి అందులో పిన్ చేస్తే కనుక అది సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత అది కనెక్ట్ అయినట్టు అర్థం. కనెక్ట్ చేసిన తర్వాత మనం ఆ మైక్ తీసుకుని మనం యూస్ చేయొచ్చు అనమాట. సో మనం కరెక్ట్ మ్యూజిక్ అనేది మనం స్మూల్ యాప్లో కానివ్వండి, స్టార్ మేకర్లో కానివ్వండి, అలాగైతే యూస్ చేస్తామో యాస్టీస్ అలాగే ఈ మైక్ని కూడా ఇందులో యూస్ చేయొచ్చు. సో మీరు ఎక్స్టర్నల్ పర్పస్కి మీరు బయట కూడా యూస్ చేయొచ్చు, కానీ నేను మీకు ఇది DVD ప్లేయర్కి ఎలా యూస్ చేయాలో కనుక మీకు చూపిద్దామని ఈ వీడియో చేయడం జరిగింది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ కూడా చేయండి. So far